అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, బాబాగారి సచ్చరిత్ర పుస్తకంలో నుంచి 30వ అధ్యాయంలో చేయబోతున్నాను. అదేంటంటే, వామన నార్వేకర్. అతను బాబాగారి భక్తుడు. అయితే అతను బాబాగారి దగ్గరికి ఒక రూపాయి బిళ్ళని తీసుకొస్తాడు. అంటే ఒక నాణెము, రూపాయి బిళ్ళ అని చెప్పుకోకూడదు. ఆ రోజుల్ని బట్టి నాణెం అని చెప్పుకోవచ్చు. ఆ నాణెంలో ఒకవైపు సీతారాములు ఉంటారు, మరోవైపు భక్త ఆంజనేయ స్వామి ఉంటారు. అయితే అతని ఉద్దేశం ఏంటంటే, బాబాగారికి ఈ యొక్క నాణ్యాన్ని ఇచ్చి బాబాగారు దాన్ని పవిత్రం చేసి అతనికి ఊదితో పాటుగా కలిసి ఇవ్వాలనే కోరికతో అతను మసీదుకి వస్తాడు. అయితే బాబాగారు దాన్ని తీసుకొని చటుక్కని జేబులో పెట్టేసుకుంటారు. అయితే శ్యామ అంటాడు, అతని యొక్క ఉద్దేశాన్ని బాబాగారికి విన్నవిస్తూ, మీరు పవిత్రపరిచి ఇవ్వాలనే ఉద్దేశంతో అతను మీకు ఇచ్చాడు, మీరు అతనికి ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు. కానీ శ్యామని బాబాగారు వారిస్తారు. ఎందుకు ఇవ్వాలి అతనికి నాణెము? నేను ఇవ్వను. అతనికి ఒకవేళ ఈ నాణెం కావాలంటే అతను 25 రూపాయలు నాకు ఇచ్చి ఆ తర్వాత ఈ నాణ్యాన్ని తీసుకోవాలి అని చెప్తారు. అయితే వామన నార్వేకర్ అనే అతను ఈ యొక్క నాణెం విలువ 25 రూపాయల కంటే ఎక్కువే. సరే అని అతను 25 రూపాయలని పోగు చేసి బాబాగారి ముందు ఉంచుతాడు. కానీ బాబాగారు ఏం చెప్తారంటే, ఇతనికి ఇవ్వకుండా ఉండడమే మంచిది, అది నా దగ్గరే ఉంటుంది అని అతనికి చెప్తారు. అయితే అతను ఆ టైంకి నిరాశతో వెళ్ళిపోతాడు. కానీ అక్కడ బాబాగారు ఆ కాయిన్ని అతనికి ఇవ్వకుండా ఎవరికి ఏమి సమాధానం ఇవ్వాలని అనుకున్నారో తెలియదు. కానీ దానివల్ల ఎవరో సమాధాన పడ్డారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఒక నాణ్యాన్ని అతనికి ఇవ్వడం వల్ల ఏదైనా ప్రమాదం అతనికి జరుగుతుందేమో, అంటే ఏదైనా చోరీ జరగడము, లేదంటే అతను దాన్ని పోగొట్టుకోవడము, లేదంటే అది కనిపించకుండా పోవడము, అట్లా ఏదైనా జరుగుతుందేమో. అందుకే అతనికి బాబాగారు ఇచ్చి ఉండరు. లేదా అది ఇంకెవరికైనా చెందవలసిన నాణ్యం అయి ఉండొచ్చు. అందుకే బాబాగారు అతనికి ఇచ్చి ఉండకపోవచ్చు అని అనుకోవాలి మనము. ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.